రండి వీడియోలో డిప్లొమా 4th సెమిస్టర్ C23 రెగ్యులేషన్ ఈసీ వాళ్ళకి డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ HDL సబ్జెక్ట్ నుండి ఎన్కోడర్ ఇన్ బిహేవియరల్ మోడలింగ్ అంటే ఎన్కోడర్ని బిహేవియరల్ మోడలింగ్లో ఎలా డిజైన్ చేస్తాము అంటే దానికి రిలేటెడ్ కోడ్ అలానే టెస్ట్ బెంచ్ చూద్దామండి. డిజైనింగ్ అండ్ ఎన్కోడర్ యూజింగ్ బిహేవియరల్ మోడలింగ్ ఇన్ వెరీలాగ్ ఈజ్ ఏ కామన్ టాస్క్ ఇన్ డిజిటల్ సిస్టమ్ డిజైన్. An encoder is a combinational circuit. Multiplexer, demultiplexer, encoder, decoder ఇవన్నీ కూడా combinational circuits ఏ కదా. An encoder is a combinational circuit that converts an active input signal into a binary code. For example, 422 encoder has 4 input lines and produces a 2-bit binary output corresponding to the highest active input line. మనకి ఇవి మీరు ఏవి తీసుకున్నా అంటే బిహేవియరల్ మోడలింగ్లో కానీ అలానే గేట్ లెవెల్ మోడలింగ్లో ఏవి తీసుకున్నా కూడా మనకి ఎన్కోడర్ ఏంటి, మల్టీప్లెక్సర్ ఏంటి, డీమల్టీప్లెక్సర్ ఏంటి, డికోడర్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఆల్రెడీ మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్లో నేర్చుకున్నారు కదా. అవేనండి బేసిక్. అవి తెలిస్తే మీరు మొత్తం ఏంటి రిమైనింగ్ కోడ్ కానీ టెస్ట్ బెంచ్ కానీ అన్నీ ఈజీగానే అర్థమవుతాయి. మెయిన్ అదనమాట, ఫంక్షన్ ఏంటో తెలియాలి. ఇప్పుడు మన ఎన్కోడర్ అంటే ఇలా ఉందనుకోండి. ఓకే, 2n అని రాస్తున్నాను. ఇది ఎన్కోడర్ 2n. ఇక్కడ ఇవి ఇన్పుట్ లైన్స్. ఎన్ని ఇన్పుట్ లైన్స్ అంటే 2n ఇన్పుట్ లైన్స్. ఇక్కడికి వచ్చేప్పటికి అవుట్పుట్ లైన్స్ n అవుట్పుట్ లైన్స్. ఇక్కడ నేను ఏమని రాశాను, 2n అన్నాను. అంటే n అనేదేమో అవుట్పుట్ లైన్స్, 2n అనేది ఇన్పుట్ లైన్స్. అండ్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పైన ఏమని రాసాము, 4 to 2 ఎన్కోడర్ అన్నాం. అంటే ఏంటి, n అనేది ఎంత 2. ఓకే, ఇది n కదా, ఇదేమో 2n అంటే 2 ఎప్పుడు మనకేమవుతుంది, n అనేదేమో అవుట్పుట్స్ అంటే 2 అవుట్పుట్స్ ఉంటాయి, 4 ఏమో ఇన్పుట్స్. 4 ఎలా వస్తాయి అంటే 2n అంట కదా, 2 తీసుకున్నాం n ప్లేస్లో అంటే 2 అంటే 4. ఈ 4 to 2 ఎన్కోడర్లో 4 ఇన్పుట్ లైన్స్ ఉంటాయి, 2 అవుట్పుట్ లైన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు దానికి సంబంధించిన అంటే మీకు ట్రూత్ టేబుల్ కూడా తెలియాలండి. ట్రూత్ టేబుల్ మీకు ఈజీగా అర్థమైతే కోడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ట్రూత్ టేబుల్ కూడా చూద్దాం. ఎన్ని ఇన్పుట్స్ అని చెప్పాము, 4 ఇన్పుట్స్ అని చెప్పాము. ఆ 4 ఇన్పుట్స్ని ఎలా నోట్ చేస్తున్నారంటే y0, y1, y2, y3 ఇవన్నీ కూడా ఏంటి ఇన్పుట్స్. అలానే 2 అవుట్పుట్స్ కదా, 2 అవుట్పుట్స్ నేను మీ ఇష్టం మీద ఇదే తీసుకోవాలని రూల్ ఏం లేదు, నేనైతే ఇలా తీసుకుంటున్నాను. A1, A0 అంటే ఇవేమో అవుట్పుట్స్, 2 అవుట్పుట్స్, ఇవేమో ఇన్పుట్స్, 4 ఇన్పుట్స్. 2 అంటే మనకి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయి, 4 కాంబినేషన్స్ వస్తాయి. ఏమని 0 0 0 1 1 0 1 1 ఇలా 4 కాంబినేషన్స్ వస్తాయి. ఇక్కడ మనకి 0 0 ఉన్నప్పుడు ఇక్కడ ఇన్పుట్స్ ఏమవుతుందంటే ఒక ఇన్పుట్ మాత్రమే మనకి హై అవుతుంది. ఓకే, ఆ హై అనేది కూడా ఫస్ట్ కండిషన్లో ఏమవుతుందంటే ఏదైతే లీస్ట్ సిగ్నిఫికెంట్ ఉందో ఇవి మొత్తం 4 బిట్స్ కదా, 4 ఇన్పుట్స్ అంటే ఈ బిట్ మాత్రమే హై అవుతుంది, రిమైనింగ్ అన్నీ కూడా జీరోస్ అవుతాయి. నెక్స్ట్ కండిషన్ 0 1 ఉన్నప్పుడు ఈ సెకండ్, ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, ఇది సెకండ్ బిట్, ఇది థర్డ్ బిట్, ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఆర్ 4th బిట్ అని అంటాము. ఇది ఒక్కటి మాత్రమే అంటే ఒక్క బిట్ మాత్రమే మనకి యాక్టివ్ హై అవుతుంది, అదే వ్యాలిడ్ అవుట్పుట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 0 0 వస్తాయి. నెక్స్ట్ 1 0 కండిషన్లో ఈ బిట్ హై అవుతుంది, రిమైనింగ్ అన్ని జీరోస్ వస్తాయి. నెక్స్ట్ 1 1 ఉన్నప్పుడు ఈ బిట్ హై అవుతుంది, రిమైనింగ్ అన్ని జీరోస్ వస్తాయి. అదే నెక్స్ట్ మనకి ఇక్కడ అన్ని ఇలా జీరోస్ వచ్చినాయి అనుకోండి, ఇన్పుట్స్ అన్ని జీరోస్ వస్తాయి, ఇక్కడ అవుట్పుట్స్ అనేవి మనకి డోంట్ కేర్ వస్తాయి. అంటే ఏదర్ 0 ఆర్ 1, 0 ఉండొచ్చు లేదంటే 1 ఉండొచ్చు. ఇది మీకు ఎన్కోడర్ ట్రూత్ టేబుల్. 4 ఇన్పుట్స్ ఉన్నాయి, 2 అవుట్పుట్స్ ఉన్నాయి. మనకి 0 0 ఇచ్చినప్పుడు ఏ బిట్ యాక్టివ్ ఉంది అంటే యాక్టివ్ హై అయింది అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. అంటే ఇది మనకి 0, ఇది 1, ఇది 2, ఇది 3 కదా. ఓకే, అలా వేసుకుంటే 0 ఉన్నప్పుడు లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది యాక్టివ్ హై అయ్యింది. నెక్స్ట్ 1, ఈ కండిషన్లో 1 ఉన్నప్పుడు సెకండ్ బిట్ ఏదైతే ఉందో అది యాక్టివ్ హై అవుతుంది. నెక్స్ట్ 1 0 ఉన్నప్పుడేమో థర్డ్ బిట్ యాక్టివ్ హై అవుతుంది. నెక్స్ట్ 1 1 ఉన్నప్పుడు ఈ లాస్ట్ బిట్ అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది హై అవుతుంది. అలానే ఇన్పుట్స్ అన్ని 0 అయినప్పుడు మాత్రం అవుట్పుట్స్ అనేవి ఎదర్ 0 ఆర్ 1 అంటే డోంట్ కేర్ కండిషన్స్ అవుతాయి. ఈ ట్రూత్ టేబుల్ మీకు అర్థమైతే ఇక్కడ మీకు రాసిన కోడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఈ వెరీలాగ్ కోడ్ అనేది అర్థమైతే ఇదే కదా మనం టెస్ట్ బెంచ్ కూడా రాసేది, అక్కడ ఈజీగానే అర్థమవుతుంది. ఒకసారి కోడ్ చూద్దామండి. Here's how you can describe a 4 to 2 binary encoder using behavioral modeling in Verilog.
ఫస్ట్ మాడ్యూల్ రాయాలి. ఇవన్నీ కామనే, నేను చెప్పేది అదేనండి. మీరు 4th యూనిట్ ఉంది కదా మీకు, కాంబినేషనల్ అండ్ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్. కాంబినేషనల్ తీసుకున్నా అలానే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటే ఫ్లిప్ ఫ్లాప్స్, జేకే ఫ్లిప్ ఫ్లాప్ కానీ డి ఫ్లిప్ ఫ్లాప్ కానీ ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నా ఏది తీసుకున్నా మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ మీరు చదివినప్పుడు ఆ కాన్సెప్ట్ అనేది మీకు ఈజీగా అర్థమైతే, అంటే అక్కడ క్లాక్ ఏమి ఇస్తామో, పాజిటివ్ క్లాక్ ఇస్తామా, నెగిటివ్ క్లాక్ ఇస్తామా, ఇన్పుట్స్ ఏమి ఇస్తామో, సెట్టా రీసెట్టా, ఆ కండిషన్స్ అవన్నీ మీకు తెలిస్తే ఇక్కడ కోడింగ్ అనేది చాలా ఈజీగానే అర్థమవుతుంది. నేను చూసిన దాన్ని బట్టి ఒక్కసారి అవి కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఏం రాస్తాం, ఇక్కడ మాడ్యూల్ రాస్తాము, తర్వాత మాడ్యూల్ నేమ్ రాస్తాం కదా. ఇది మాడ్యూల్ అండి. మాడ్యూల్ నేమ్ వచ్చేంటి మనకి ఎన్కోడర్ 422 కదా, ఎన్కోడర్ 422. ఓకే, ఇది మాడ్యూల్ నేము. నెక్స్ట్ ఏం చేస్తాము, పోర్ట్స్ని ఇనిషియలైజ్ చేస్తాము. ఓకే, పోర్ట్స్ని ఇనిషియలైజ్ చేయడం అంటే మనకి ఇన్పుట్స్ ఏంటి అవుట్పుట్స్ ఏంటి అని రాయడమే పోర్ట్స్ని ఇనిషియలైజ్ చేయడం అంటే. ఇక్కడ ఇన్పుట్ వైర్ అన్నాం అంటే ఇన్పుట్స్ ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి మనకి, 4 ఇన్పుట్స్ ఉన్నాయి. ఆ 4 ఇన్పుట్స్ని ఎలా రాస్తున్నాము, 3 down to 0 అంటే 4 బిట్ అనమాట. ఇవి ఇన్పుట్స్ కాబట్టి ఇన్ అని రాశాను. నెక్స్ట్ అవుట్పుట్ రిజిస్టర్. ఓకే, అవుట్పుట్స్ వచ్చి మనకి ఎన్ని అవుట్పుట్స్ ఉన్నాయి, 2 అవుట్పుట్స్ ఉన్నాయి. అందుకే 1 down to 0 అంటే 2 బిట్ అవుట్పుట్స్ కాబట్టి అవుట్ అని రాసాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అవుట్పుట్ రిజిస్టర్ వ్యాలిడ్ అని రాసాము. ఇది రాసినా పర్లేదు, రాయకపోయినా పర్లేదు. ఈ మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ మనకి ఏ ఒక్క బిట్ అయితే హై అవుతుందో అప్పుడు మనకి వ్యాలిడ్ కోడెడ్ అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే ఇది యాక్టివ్ హై అయింది కదా, అంటే ఇప్పుడు మనకి వ్యాలిడ్ అవుట్పుట్ అనేది వస్తుంది. నెక్స్ట్ కండిషన్లో ఈ బిట్ అనేది హై అయింది కాబట్టి వ్యాలిడ్ అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏవి యాక్టివ్ హై అవ్వాల, అంటే ఏ ఒక్క బిట్ కూడా యాక్టివ్ హై అవ్వాల. అప్పుడు ఏమవుతుందంటే మనకి వచ్చే అవుట్పుట్ అనేది ఇన్వాలిడ్ అవుట్పుట్ అవుతుంది. ఓకే, దానికోసం ఇక్కడ ఇలా రాసామండి, అవుట్పుట్ రిజిస్టర్ వ్యాలిడ్ అని. ఇది రాయకపోయినా పర్లేదు, ఓన్లీ ఇన్ అవుట్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది రాయడం వల్ల ఏంటంటే మనం నెక్స్ట్ రాసే ప్రోగ్రాంలో ఒక పాయింట్ అనేది యాడ్ అవుతుంది. అదే ఈ పాయింట్ రాయలేదు అనుకోండి, ఆ పాయింట్ అనేది ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు వెళ్తాం కదా, కోడ్ చూస్తాం కదా, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఓకే, ఇక్కడ పోర్ట్స్ ఇనిషియలైజ్ చేసాము కాబట్టి ఇలా క్లోజ్ చేసాము, సెమీకోలన్తో టర్మినేట్ చేసాము. నెక్స్ట్ బిహేవియరల్ మోడలింగ్ ఆఫ్ ద 422 ఎన్కోడర్. ఆల్వేస్ బ్లాక్ అనేది యూజ్ చేసాము. ఆల్వేస్ @* అంటే ఏమని చెప్పాను, ఓకే, దిస్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, వెనెవర్ ద ఇన్పుట్ అంటే ఇక్కడ ఏముంది మనకి ఇన్నే కదా. ఓకే, ఇవి చేంజెస్ని బట్టి ఇక్కడ అవుట్పుట్స్ అనేవి నోట్ చేసాం కదా. వెనెవర్ ద ఇన్పుట్ చేంజెస్ దెన్ దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, నెక్స్ట్ బిగిన్ అని రాసాము. ఇక్కడ కేసు ఇక్కడ యూజ్ చేసింది ఏంటి, ఇన్. అంటే ఈ కేస్ స్టేట్మెంట్లో మెయిన్ మొత్తం దేని మీద డిపెండ్ అయ్యి ఉంది, ఇన్పుట్ మీద డిపెండ్ అయ్యింది. అంటే దిస్ కేస్ స్టేట్మెంట్ డిటర్మైన్స్ విచ్ ఇన్పుట్ లైన్ ఈజ్ యాక్టివ్. అంతే కదా, ఇక్కడ ఏ ఇన్పుట్ లైన్ అనేది యాక్టివ్గా ఉన్నదో అది ఏది డిటర్మైన్ చేస్తుంది అంటే ఈ కేసు స్టేట్మెంట్ అనేది డిటర్మైన్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే 4 బిట్ మనకి ఇన్పుట్స్ అనేవి 4 బిట్స్ కాబట్టి 4 బిట్ 0001 తీసుకున్నాం. అంటే మీనింగ్ ఏంటి, ఇదేమని చెప్పాను, ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఆర్ ఫస్ట్ బిట్, ఇది సెకండ్ బిట్, ఇది థర్డ్ బిట్, ఇది 4th బిట్ ఆర్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం. ఓకే, ఇలా మనం 4 బిట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏముంది, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే 0 బిట్ అనేది యాక్టివ్ హై, అదే ఇక్కడ రాసాను చూడండి. అప్పుడు అవుట్పుట్ ఎలా ఉన్నాయి మనకి, అవుట్పుట్ అనేది 2 బిట్ కాబట్టి ఇక్కడ 2 బిట్ అని రాసాము. ఇక్కడ ఏముంది 00 ఉన్నప్పుడు కదా ఈ బిట్ హై అయింది, 2 బిట్ 00 ఇఫ్ ఇన్ ఈజ్ 0. ఓకే, ఇన్ ఈజ్ యాక్టివ్, అంతే కదా, మనకి 0 బిట్ అనేది యాక్టివ్గా ఉంది. యాక్టివ్ అవుట్పుట్ 00 ఇక్కడ రాశాను చూసారా పైన, ఇక్కడ నేను అవుట్పుట్ రిజిస్టర్ వ్యాలిడ్ అని రాశాను కాబట్టి ఇక్కడ కండిషన్ వ్యాలిడ్. ఎప్పుడు వ్యాలిడ్ అని చెప్పాను, ఇక్కడ యాక్టివ్ ఏదన్నా ఒక బిట్ అనేది యాక్టివ్ హై అయితే అది వ్యాలిడ్ అవుట్పుట్ అవుతుంది. వ్యాలిడ్ అవుట్పుట్ అయితే ఇలా 1 అని రాస్తాము. ఓకే, అదే ఇన్వాలిడ్ అవుట్పుట్ అయితేనేమో 0 అని రాస్తాము. వ్యాలిడ్ అవుట్పుట్ కాబట్టి వ్యాలిడ్ ఈక్వల్ టు 1 బిట్ 1 అని రాస్తామండి. నెక్స్ట్ కండిషన్ చూసుకుంటే 4 బిట్ 0010 0010 అప్పుడు మనకి ఏంటి కండిషన్, అవుట్పుట్స్ అనేవి 01 వచ్చింది. నెక్స్ట్ ఏ బిట్ అనేది మనకి హై అయింది, ఫస్ట్ బిట్ అనేది కదా హై అయింది, అదే ఇక్కడ రాసాం చూడండి 2 బిట్ 01 ఇఫ్ ఇన్పుట్స్లో ఏ బిట్ సెకండ్ బిట్ అనేది యాక్టివ్ అయింది కాబట్టి ఇలా 1 అని రాసి ఈజ్ యాక్టివ్. నెక్స్ట్ అవుట్పుట్ అనేది ఏంటి 01, ఇది వ్యాలిడే కాబట్టి వ్యాలిడ్ అని రాసి ఇలా 1 అని బిట్ 1 అని రాస్తాం. నెక్స్ట్ కండిషన్ 4 బిట్ 0100 అవుట్పుట్ వచ్చి 2 బిట్ 10 అంటే ఇక్కడే కదా 10 10లో ఏది మనకి 2 కదా,
ఇన్పుట్లో సెకండ్ బిట్ అనేది యాక్టివ్ కాబట్టి ఇలా అవుట్పుట్ 10 ఇలా నోట్ చేస్తాము. నెక్స్ట్ లాస్ట్ బిట్ ఏంటి 4 బిట్ 100 అవుట్, 2 బిట్ 11 అంటే అవుట్పుట్ అనేది 2 బిట్స్ కదా 11 అనేది వస్తుంది. ఎప్పుడు థర్డ్ ఇన్పుట్లోనే థర్డ్ అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది యాక్టివ్ అయినప్పుడు అవుట్పుట్ అనేది 11 ఉంటుంది. ఇది కూడా ఏంటి మనకి వ్యాలిడే కదా, అంటే వ్యాలిడ్ అవుట్పుట్టే, అందుకే వ్యాలిడ్ ఈక్వల్ టు 1 అని రాసాము. ఇది మీరు ఇక్కడ రాసిన పోర్ట్ ఇనిషియలైజేషన్లో అవుట్పుట్ రిజిస్టర్ వ్యాలిడ్ అని రాసాను చూసారా, అది రాయకపోతే ఈ వ్యాలిడ్కి సంబంధించి రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా, అది నేను ఇక్కడ రాశాను కాబట్టి ఇవి రాశాను. ఇన్ కేస్ మీరు అదే ఆ స్టేట్మెంట్ అనేది అక్కడ రాయలేదనుకోండి, ఇది తీసేయొచ్చు, ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ డిఫాల్ట్ అవుట్ ఈక్వల్ టు 2 బిట్ 00. డిఫాల్ట్ అవుట్పుట్ ఎప్పుడు డిఫాల్ట్ అవుట్పుట్ వస్తుందంటే మనకు తీసుకున్న ఇన్పుట్స్లో ఏ ఒక్క బిట్ కూడా యాక్టివ్ అవ్వకపోతే ఓకే అప్పుడు మనం డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది తీసుకుంటాము. అప్పుడు అవుట్పుట్ ఎలా ఉంటుంది 2B00 అనేది అవుట్కి అసైన్ చేస్తాము. అప్పుడు నో యాక్టివ్ ఇన్పుట్ అంటే ఏ బిట్ కూడా యాక్టివ్గా ఉండదు, దాన్ని ఏమంటాము అని చెప్పాను నో వ్యాలిడ్ ఇన్పుట్ అంటే ఇన్వాలిడ్ ఇన్పుట్ అవుతుంది. ఓకే ఇప్పుడు కేస్ స్టేట్మెంట్ అన్నాం కదా, అందుకే ఎండ్ కేసు. నెక్స్ట్ బిగిన్ అని రాసాం కదా పైన, దీనికి ఎండ్ మాడ్యూల్ ఎండ్ చేయాలి కాబట్టి ఎండ్ మాడ్యూల్. నెక్స్ట్ ఏంటి మనకి సిమ్యులేషన్. సిమ్యులేషన్ అంటే టెస్ట్ బెంచ్ అంటున్నాం కదా, అదేంటిది అంటే సిమ్యులేషన్లో మనం ఏదైతే డిజైన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డిజైన్ని సిమ్యులేషన్ యూజ్ చేసి డిజైన్ చేసేదాన్ని మనం టెస్ట్ బెంచ్ అంటాం. సేమ్ అదే కాన్సెప్ట్ అండి, బట్ రాసే విధానంలో కొంచెం చేంజ్ ఉంటుంది. మాడ్యూల్ అని రాసాము, నెక్స్ట్ ఏమని రాస్తాం మాడ్యూల్ నేమ్ కదా, మనం ఇక్కడ యూజ్ చేసే టెస్ట్ బెంచ్ కాబట్టి ఇలా టీబీ అని పెట్టి _ ఎన్కోడర్ 4 to 2 అని రాస్తాము. ఇక్కడ రిజిస్టర్ అంటే ఇది ఇన్పుట్ 3 down to 0 అంటే 4 బిట్, ఇదేమో అవుట్పుట్ 1 down to 0 అంటే 2 బిట్ అవుట్పుట్. వైర్ వ్యాలిడ్ చెప్పాను కదా, ఇది మీ ఇష్టం, రాసినా పర్లేదు రాయకపోయినా పర్లేదు. నెక్స్ట్ ఏంటి ఇలా ఎన్కోడర్ని ఇనిషియేట్ చేస్తాము. ఇవన్నీ కూడా మీకు మెయిన్ కాదు, మీకు సిమ్యులేషన్లో టెస్ట్ బెంచ్లో వచ్చి మెయిన్ ఏంటంటే టెస్ట్ బెంచ్ ఇనిషియలైజ్ ద ఇన్పుట్. ఓకే ఇన్పుట్ని ఇనిషియలైజ్ చేయడం, అలానే డిఫరెంట్ ఇన్పుట్ వెక్టర్స్ని అప్లై చేయడం, అలానే మానిటర్స్ ద అవుట్పుట్. ఈ మెయినే అంటే ఈ 3నే మెయిన్. ఇవన్నీ రాయకపోయినా పర్లేదు. ఎక్కడి నుంచి మెయిన్ అంటే ఇక్కడ ఇనిషియలైజ్ చేయడం, ఇనిషియల్ బిగిన్ అన్నది చూసారు టెస్ట్ ప్రొసీజర్, ఇక్కడ నుంచి మెయిన్. ఓకే ఇనిషియలైజ్ ఇన్పుట్ మనకి 4 బిట్ కాబట్టి ఇన్ అని పెట్టి 4 బిట్ 00 అని రాసాము. నెక్స్ట్ ఏంటంటే డిఫరెంట్ ఇన్పుట్ వెక్టర్స్ ఉన్నాయి కదా, వాటిని అప్లై చేయడం. ఓకే అలా అప్లై చేయడం అంటే 10 నానోసెకండ్స్ దగ్గర 4 బిట్ 0001 తీసుకున్నప్పుడు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏమని చెప్పాము, ఇవన్నీ కూడా ట్రూత్ టేబుల్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు చూసారా, ఆ ఎక్స్ప్లెనేషన్ బట్టి ఇవి రాస్తాము 2B00 అని. నెక్స్ట్ 001 ఉన్నప్పుడేమో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 01, అదే 0100 అయితే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 2 బిట్ 10. నెక్స్ట్ 1000 ఉన్నప్పుడు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 11 వస్తుంది. ఇవన్నీ కూడా ఒక బిట్ అనేది యాక్టివ్ హై అవుతుంది కాబట్టి వ్యాలిడ్ ఇన్పుటే కాబట్టి వ్యాలిడ్ ఈక్వల్ టు 1 అని రాసాము. ఇన్ కేస్ అన్ని జీరోస్ ఉండి ఏ ఒక్క ఇన్పుట్ కూడా యాక్టివ్లో లేకపోతే అది ఇన్వాలిడ్ ఇన్పుట్ అవుతుంది. ఇదిగో ఇలా 10 నానోసెకండ్స్ దగ్గర 4 జీరోస్ ఉన్నప్పుడు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 2 బిట్ 00, వ్యాలిడ్ వచ్చి 0. వ్యాలిడ్ 0 అంటే ఏంటి నో యాక్టివ్ ఇన్పుట్ ఏది కూడా యాక్టివ్గా లేనప్పుడు అది వ్యాలిడ్ ఇన్పుట్ అవుతుంది. నెక్స్ట్ సిమ్యులేషన్ అనేది ఎండ్ అయిపోతుంది కాబట్టి ఎండ్ సిమ్యులేషన్ అని రాస్తాము. ఇలా $10 ఫినిష్ అని రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మనం మానిటర్ చేయాలి అంటే అవుట్పుట్ని డిస్ప్లే చేయాలి. దానికి మానిటర్ సిగ్నల్స్ అని ఇనీషియల్ బిగిన్ ఇలా $మానిటర్ అని పెట్టి టైంని యూజ్ చేసాము. ఇవన్నీ కూడా ఫార్మాట్ స్పెసిఫైర్స్ అనమాట. ఇవన్నీ ఇన్పుట్ అంటే బిట్స్లో తీసుకున్నాం, అవుట్పుట్స్ కూడా బిట్స్లో తీసుకున్నాం, వ్యాలిడ్ కూడా బిట్స్లో. నెక్స్ట్ ఏమేమి కన్సిడర్ చేసాం మనం దీనిలో టైము, ఇన్ను, అవుట్, వ్యాలిడ్ ఇవన్నీ కన్సిడర్ చేసాం కాబట్టి అవన్నీ కూడా అవుట్పుట్గా డిస్ప్లే చేయాలి, అవుట్పుట్లో చూపిస్తాయి అనమాట. నెక్స్ట్ ఎండ్ మాడ్యూల్ ఇలా రాయాలి. ఓకే ఇది మీకు ఎన్కోడర్ అండి. డికోడర్ కూడా ఏది తీసుకున్నా చెప్తున్నాను కదా, సేమ్ ప్రాసెస్ మీకు తెలియాల్సింది. మీకు ఆల్రెడీ ఎన్కోడర్ డికోడర్ ఫంక్షన్ ఉంది కదా, మెయిన్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ ట్రూత్ టేబుల్ మీకు అర్థమైతే ప్రోగ్రామ్ అనేది చాలా ఈజీగానే ఉన్నాయి. ఓకే అలానే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.